నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే దొండకాయ పచ్చడి చేసుకుందామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండిల్ని పెట్టుకొని ఒక స్పూన్ బుడ్డపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఒక స్పూన్ నువ్వులు వేసుకుందాం. నువ్వులను జీలకర్రను బాగా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే బాండీల్ని పెట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 10 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. 1/2 కేజీ దొండకాయలు తీసుకొని బాగా కడిగి దొండకాయలను రౌండ్గా కట్ చేసుకున్నానండి. దొండకాయ ముక్కలు వేసుకున్నాం. దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయినాక కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. కట్ చేసుకునే టమోటాలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. అంతా ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నాం. కడిగి పెట్టుకునే కొత్తిమీర వేసుకున్నాం. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు కలిసేటట్టుగా దొండకాయ ముక్కలను బాగా కలుపుదామండి. బాండీలకు మూత పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత దొండకాయలు బాగా ఉడికిపోయినాయండి. బాండిల్ని కింది దింపుకున్నాం. స్టవ్ బంద్ చేసుకుందాం. ఫ్రై చేసుకునే దొండకాయలను చల్లగా చేసుకుందాం. చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని బుడ్డపప్పులు నువ్వులు ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. నున్నగా మిక్సీ పట్టిన తర్వాత ఫ్రై చేసిన దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని నున్నగా మిక్సీ పట్టుకున్నాం పచ్చడికి తాలింపు పెట్టుకున్నామండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీల్ని పెట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. శనగపప్పు మినపప్పు బాగా ఫ్రై అయినాక కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నామండి. ఎల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాను. హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకును బాగా ఫ్రై చేసుకున్నామండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకునే పచ్చడి వేసుకున్నాం. పచ్చడి వేసి బాగా పచ్చడి తాలింపులో కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీని కింది దింపుకున్నాం. మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దొండకాయ పచ్చడి అన్నం వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే దొండకాయ పచ్చడితో అన్నం తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చెప్పే బదులు కన్నా మీరు చేసుకొని తిని చూడండి, మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఎట్లుంటుందో. ఆ వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.